సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వర్ధిల్లాలి. వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. ఛత్తీస్గఢ్ లో ఆదివాసులపై ఏకపక్ష దాడుల్ని ఖండించండి. ఛత్తీస్గఢ్ లో ఆదివాసులపై ఏకపక్ష దాడుల్ని ఆపాలి. రద్దు చేయాలి. ఆపరేషన్ కగర్ను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఆపరేషన్ కగర్ను వెంటనే రద్దు చేయాలి. ఆపరేషన్ కగర్ను వెంటనే రద్దు చేయాలి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రేపు ఇందిరా పార్క్ వద్ద ప్రజాధర్నా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ భారతదేశంలో జీవించే హక్కు ప్రతి మనిషికి ఉంది, అట్లాగే ప్రశ్నించే హక్కు కూడా ప్రతి మనిషికి ఉంది. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాని అంబానీలకు మేలు చేయటం కోసమే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను లేదా ప్రకృతి సంపదను దోసి పెట్టడం కోసం ఇవాళ ఎన్కౌంటర్ల పేరు మీద ఉద్యమకారుల్ని అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్నది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదలన్నీ దోసిపెట్టడం కోసం ఇవాళ అనేక కుట్రలు చేస్తున్నది. ప్రశ్నించే వాళ్ళను యాంటీ నక్సలని, అర్బన్ నక్సలని, లేదా దేశద్రోహులని, లేదా మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పేసి ఇవాళ అనేక మంది కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారుల మీద, పౌర ప్రజా సంఘాల కార్యకర్తలు, నాయకుల మీద కేసులు పెట్టి నిర్బంధిస్తున్నది. ఇవాళ ఉప చట్టాలు పెడితే 3% మాత్రమే నిజామని తేలుతున్నాయి. 97% కుట్రతో పెట్టినటువంటి కేసులు అని చెప్పేసి కూడా ఇలా సుప్రీంకోర్టు చెప్పిన ఈ ప్రభుత్వానికి బుద్ధి రావటం లేదు. ఇకనైనా ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో జీవించే హక్కును కల్పించాలని, వారితో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇదే మొండి వైఖరి కొనసాగిస్తే రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమకారులే తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ నెల 8వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద ప్రజాధరణ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆదివాసుల్ని నక్సలైట్ల పేరుతో అణచివేసేటువంటి కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క అణచివేత ఏకపక్ష దాడులను ఆపాలని చెప్పి సిపిఐఎంఎల్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని మత ప్రాతిపదిక మీద చూస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి హిందువులే మా పక్షం అనే పద్ధతికి మాట్లాడుతుంది. కానీ హిందువులను కూడా మోసం చేస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో హిందువులు ప్రధానంగా పనిచేస్తారు. మొత్తం ప్రైవేట్ అప్పచెప్పేసి వాళ్ళ యొక్క ఉపాధి కొల్లగొడతా ఉంది. అట్లాగే భారత రాజ్యాంగంలో మనం లౌకిక రాజ్యం అని పేర్కొన్నాం. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అన్ని రకాలైన ప్రజలు ఉన్నారు. మరి అటువంటి అప్పుడు ఇవాళ మత వైషమ్యాలు రెచ్చగొట్టేసి మొత్తం హిందూ అని చెప్పి సెంటిమెంట్ రెచ్చగొట్టి మొత్తం మిగతా జాతుల్ని, మిగతా క్రిస్టియన్స్ కానీ, లేకపోతే ఆదివాసుల్ని కానీ, లేకపోతే ముస్లిమ్స్ కానీ అందరినీ అణచివేసినటువంటి కుతంత్రాలు ఇవాళ చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ముఖ్యంగా అక్కడ ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజాలు, లేకపోతే రకరకాలైనటువంటి ప్రకృతి సంపద ఉంది. ఈ సంపద మొత్తం ఆదివాసుల శ్రమను, లేకపోతే ఆదివాసుల సంపద మొత్తం, ప్రభుత్వ సంపదను మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేటువంటి కుట్ర ఇవాళ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఆపాలని చెప్పి అక్కడ ప్రతిఘటన చేస్తూ ఉంటే మొత్తం ఆదివాసుల మీద దుర్మార్గమైన దాడి చేస్తూ నక్సలైట్ల పేరుతో చంపేస్తూ ఉన్నారు. ఇది ఆపాలి అని చెప్పి న్యూ డెమోక్రసీ భావిస్తూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్య మీద చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరుగుతూ ఉంది. దానిలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.